అంటే అది కేవలం రేపు రాయబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపే దానికి మార్గం అని చెప్పి చెప్తాను మిత్రులారా. మన కొంతమంది మక్తల నుంచి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళందరూ చెప్పాను, మీరందరూ కూడా రైతు కుటుంబం వచ్చిన వాళ్ళు, ఈ ప్రాంతం కూడా ఎక్కువ రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క రైతాంగానికి మరొకసారి విషయం చెప్తా ఉన్నాను మిత్రులారా. ఈ ప్రభుత్వము గతంలో చెప్పింది, మొన్న కూడా చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తా ఉంది, యూరియా కొరత ఉంది, మాకు కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వట్లేదని. ఇదే రాష్ట్ర ప్రభుత్వము మేము గతంలో చెప్పాము, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి చెప్పారు, మనకు కావాల్సింది, మనకు అవసరం ఉన్నది 9 లక్షల మెట్రిక్ టన్ను, కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 12 లక్షల మెట్రిక్ టన్ను పై చిరుకు. 9 లక్షలు అడిగితే మేము 12 లక్షలు ఇచ్చినాము. అయినా కూడా ఎరువు దుకాణాల్లో ఎరువు యూరియా ఎందుకు తక్కువ ఉంది, ఎందుకు కొరత ఉన్నది అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మేము ఎక్కువ ఇచ్చే యూరియా ఎక్కడ పోయింది, ఎవరి దగ్గర దాచారు, ఎవరు దాస్తున్నారు, ఎవరు దళాలు చేస్తున్నారు అని కనుక్కునే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. రైతాంగం గురించి మీరు మాట్లాడితే, రైతాంగం బాగు తెలుసుకోవాలంటే ఈ యొక్క దళాలీలు ఎవరైతే యూరియా షాపులలో కానీ మందుల దుకాణంలో కానీ దళారీ చేసి ఈ యొక్క యూరియాని వాళ్ళు స్టాక్గా పెడుతున్నారు, యూరియా మార్కెట్లో పెట్టకుండా చూస్తున్నారు, అది చూడాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మిత్రులారా. అందుకే రైతులకు ఈరోజు యూరియా సరిగ్గా దొరకట్లేదు. దానికి కారణము రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. దానికి కారణము రాష్ట్ర ప్రభుత్వం కొంతమందిని ప్రోత్సహించి, దళారీని ప్రోత్సహించి యూరియాని దాచిపెడతా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఇది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వం మాటలు పెద్దగా చెప్తా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, అప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు మహబూబ్ నగర్ పార్లమెంటు. మన అనేకమైన వాగ్దానాలు చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వాగ్దానాలు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సంఘం ప్రాజెక్టులు అయితే అయింది, ఇక్కడ జరిగినటువంటి ఒక ఏదైతే ఇంకా వేరే ప్రాజెక్టులు అయితే ఉన్నాయో, ఈ ప్రాజెక్ట్ భూత్పూర్ ప్రాజెక్ట్ ఏది ఉందో దానికి సంబంధించినటువంటి నిర్వాసితులకు ఇప్పటి వరకు కూడా మనకు దానిపైన నిర్వాసితులకు న్యాయం జరగలే. నిర్వాసితులకు రావాల్సినటువంటి ఒక కాంపన్సేషన్ ఇంకా రాలేదు. ఇంకా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. మా పార్టీ చుట్టూ, మా పార్టీ నాయకుల చుట్టూ వెళితే మేము గతంలో మహబూబ్ నగర్లో దాని మీద ధారణాలు కూడా మేము చేయడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమైన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం యువకులకు వ్యతిరేకమైన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకమైన ప్రభుత్వం కూడా అని చెప్తాను మిత్రులారా. బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి 42% చెప్తూ అందులో 10% ముస్లింలకు కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ద్వారా ఇస్తున్నారంటే, కేవలం బీసీలకు 32% మాత్రమే మీరు రిజర్వేషన్ ఇస్తున్నారు, 10% మీరు ముస్లింలకు ఇస్తున్నారు. 32% మాత్రమే బీసీలకు వస్తుంది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని, 42%కి 42% బీసీలకే ఈ సీట్లు ఇవ్వాలి, కేటాయించాలి. కానీ దీంట్లో మతపరమైనటువంటి రిజర్వేషన్ని భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. దీని విషయంలో మేము తప్పకుండా ఉద్యమిస్తాం మిత్రులారా. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. ప్రజలు గ్రహించారు ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క ప్రజల యొక్క సమస్యల మీద పట్టించుకోదరి. ఇదే ప్రాంతంలో చేనేతలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో, ఇక్కడ హ్యాండ్లూమ్ ఏదైతే ఫేమస్గా ఉందో, చేనేత వస్త్రాలు ఏదైతే ఫేమస్గా ఉందో, నేను ఆ రోజు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు, నా కొడుకు పెళ్లిగా జరిగినప్పుడు నేను ఒక్కొక్క బట్ట ఇదే చేనేత వాళ్ళ దగ్గర కొన్నాను. నేను దానికి నాగురావు గద్వాల్లో కొన్నాను, కొత్తకోటలో కొన్నాను. ఎందుకంటే ఆనాడు ఇది నాకు రాజకీయ క్షేత్రం, ఇది నా కాన్సెప్ట్ కాబట్టి నా చేనేత సోదరుల దగ్గర నేను కొంటే కనీసం వాళ్ళకి మార్కెట్ అయినా ఉంటుందని. ఇక్కడ ఈ అవసరం ఉన్నది. టెక్స్టైల్ పార్క్ అనేది అవసరం ఉన్నది. ప్రభుత్వం ఎందుకు దానిపైన ఆలోచన పెట్టట్లేదు? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చేనేత సోదరుల కోసం అయితే, గొర్రెల కాపల సోదరుల కోసం అయితే, గొర్రెలు అయితే ఉన్నాయో ఉచితంగా పంపిణీ చేస్తారని చెప్పి ఆ ప్రభుత్వం చెప్తుంది, ఈ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎవరికి వస్తున్నదో, ఎవరికి పోతున్నారో, ఆ గొర్రెలు ఎడిపోతున్నాయో అది ఎక్కడ ఎవరు తెలవట్లేదు. కాబట్టి మిత్రులారా, ఈ సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వం విస్మరించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
అందుకే నేను చెప్తా ఉన్నాను, రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో ఈసారి భారతీయ జనతా పార్టీని ఆదరించండి. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యువకుల ఉత్సాహం చూస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ఉత్సాహం చూస్తూ ఉంటే, ఈ రోజు నేను పొద్దున నుంచి ఇప్పటిదాకా చేసినటువంటి ఒక ప్రయాణంలో ప్రతి చోట నాకు దొరికినటువంటి ఒక ఆదరణ ఏదైతుందో, నాకు దొరికినటువంటి ఒక స్పందన ఏదో ఉందో దాన్ని బట్టి తెలుస్తుంది రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఒక జిల్లాలో 5 జిల్లాలో కూడా జిల్లా పరిషత్ గెలుస్తుంది. ఇదే నారాయణపేటలో గెలుస్తుంది. ఆ గెలిచిన జిల్లా పరిషత్ చైర్మన్ కోసము సన్మానం చేయడానికి నేను వస్తానని చెప్తే మీరు చెప్తున్నాను కదా, నేను వస్తాను ఆ రోజు సన్మానం చేయడానికి. నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజలు మార్పు కోరుతా ఉన్నారు. ప్రజలు మార్పు కోరుతా ఉన్నారు. ప్రజలు బీజేపీ మీద విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ చూశారు, బీఆర్ఎస్ చూశారు. ఒక పరిపాలన ఆ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి అవినీతి రహిత పరిపాలన, అభివృద్ధితో నిండిపోయినటువంటి పరిపాలన, నరేంద్ర మోదీ గారు చేసిన పనులు ఇంతమంది ఉన్నామని అక్క చెప్పింది. దాని విషయంలో పోకుండా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. మనకు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి. ఆ డబుల్ ఇంజన్ సర్కార్ కూడా త్వరలోనే తెలంగాణలో రాబోతుందని విషయాన్ని తెలియజేస్తున్నారు. చివరికి మన ముందు అర్రమ్మ గారు, మన్నమ్మ గారు మాజీ జడ్పీటీసీ, అదేవిధంగా మాజీ ఎంపీపీ మన పార్టీలు చేరారు. వాళ్ళు చేరడమే కాదు మిత్రులారా, ఈరోజు చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరడం సిద్ధంగా ఉన్నారు. అనేక పార్టీల నుంచి ఈరోజు మాజీలు, ప్రస్తుతం ఉన్న వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు బీజేపీలో వస్తామని చెప్పేసి వారి యొక్క ఆశలు చూపెడతా ఉన్నారు. వారి యొక్క విల్లింగ్నెస్ చూపెడతా ఉన్నారు. వారి యొక్క సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఈ యొక్క వేదిక ద్వారా నేను ఆహ్వానిస్తున్నాను. మా పార్టీ అందరి కోసం, మా పార్టీ ప్రజల కోసం, మా పార్టీ పెరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు వెళ్ళిపోయిన వాళ్ళైనా సరే, ఇప్పుడు ఉన్నటువంటిగా వేరే వేరే రాజకీయ పార్టీలు ఉన్నా సరే మా పార్టీలో చేరండి. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణని ఇంకా ముందుకు తీసుకుపోదాం, తెలంగాణ వికసిత తెలంగాణగా మారుద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క సాయంకాలం సమయంలో ఇంతమంది కార్యకర్తల సమయాన్ని ఇచ్చి వచ్చినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. బలో భారత్ మాతాకి. ఇది మరి ఈరోజు గత 3 రోజుల నుండి వర్షాలు వచ్చినా కూడా మరి ప్రోగ్రామ్ ఇచ్చిండ్రన్నా, మరి ఎట్లా వర్షం వస్తుంది ఏమైనా ఎక్స్టెన్షన్ చేస్తారా అని అన్నని అడిగితే పాలమూరు జిల్లాకైనా 2 తీయండి అన్న. గత 3 రోజుల నుండి వర్షాలు ఉన్నా కూడా అన్నా మరి ఎట్లా ఎక్స్టెన్షన్ చేస్తారంటే ఒకటే అన్నాడు, వానొచ్చినా వరదొచ్చినా తుఫాన్ వచ్చినా నేను మాత్రము నారాయణపేటకి వస్తా అన్నాడు. అన్నట్టుగానే అన్న వచ్చిండు. అన్న ఇంకా చాలా చెప్పుకోలేదు. నారాయణపేట మున్సిపాలిటీకి ప్రతి వార్డుకు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. ప్రతి వార్డుకి, అది కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఏదైనా. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అందరం కూడా లేచి నిలబడాలి. జాతీయ గీతం ఉంటుంది కాబట్టి అందరు లేచి నిలబడాలి. జాతీయ గీతం తర్వాత సన్మానం ఉంటుంది కాబట్టి అందరూ సామూహికంగా జాతీయ గీతం ఉంటుంది కాబట్టి అందరు నిలబడాలి. భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాట్ మరాఠ ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभाशिष मागे गाये तब जय गाथा जनगण मंगलदायक जय है भारत भाग्य विधाता
जय है जय है जय है जय 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 है భారత్ మాతా కి. అందరూ కూడా సీరియల్ వచ్చి మీరు సన్మానం భారత్కి పెద్దలు కొండయ్య గారు సన్మానించాల్సింది కోరుకుంటున్నాను. కమిటీతో సమాధానం చేయడం జరుగుతుంది. క్లోజ్ అవ్వట్టు ఫోన్